సార్ దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కరెక్టా, రెండో రిజిస్ట్రేషన్ కరెక్టా? ఫస్ట్ వచ్చి అమ్మినాడు ఒకటే ఇల్లు, రెండవ డాక్యుమెంట్ రెండు పోర్షన్గా అమ్మినాడు. అమ్మినప్పుడు ఫోటోలు కూడా ఇంటి ఫోటోలు కూడా ఫస్ట్ డిఫరెంట్ ఉంటే సెకండ్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది. మిమ్మల్ని మిస్లీడ్ చేసినారా ఈ విషయంలో లేదా? వచ్చే మిస్టర్ ఫోటోస్ చేంజ్ అయినా కాబట్టి మనం డిఫరెంట్ అనుకుంటాం. మీరు మిస్లీడ్ అయినారు. సుమియాకి షరీఫ్కి రిజిస్ట్రేషన్ అయింది వాస్తవమా కాదా? ఒరిజినల్ కాదు. ఫస్ట్ డాక్యుమెంట్ వాస్తవమే, మన రెండో డాక్యుమెంట్ కూడా రిజిస్టర్ అది కూడా వాస్తవమే అయింది. అంటే దానిపై డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా సార్? ఉంది. అంటే ఫోటోస్ అనేది ఇంటి ఫోటోలు వచ్చేసి డిఫరెంట్గా పెట్టాము. మొదట షాపు పెట్టాము, మళ్ళీ తర్వాత హౌస్ రెండు కోసం పెట్టాము. సార్ అంటే ఇప్పుడు రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా? ముందు నోటీస్ జిల్లా సర్వే నెంబర్ ఉంటుంది కదా సార్, రెండు ఫోటోలు పెట్టినాక ఇంటిది దాని సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది కదా, పేరు ఒకటి ఉంటుంది కదా ఉంటుంది. మరి ఫోటోస్ కూడా రేపు క్యాన్సిలేషన్తో జిల్లా రిజిస్టర్ నోటీస్ ఇచ్చారు. 26 వరకు రమ్మని. ఎవరికి ఇచ్చారు సార్? పార్టీలకు అందరికి ఇచ్చారు. మరి ఇప్పుడు సుమియా వాళ్ళకు షరీఫ్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ వర్తిస్తుందా రాదా? ప్లస్ అదే అందరికీ 26 రమ్మన్నారు జిల్లా రిజిస్టర్. దానికి ఎంక్వైరీ పెట్టారు. ఎప్పుడు? ఈ ముందు 26. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాన్ని ఒకే సర్వే నెంబరే అది, దాన్ని మరి మీరు డబల్ పోవడానికి ఏ విధంగా అవకాశం ఉంది? అంటే ఒక్కసారి అంటే ఆ ఇల్లు మాత్రం ఉండదు. దాని ఒక సరళంలో 2-3 ఎకరాలు ఉంటుంది ల్యాండ్ అనేది, సైట్ అట్లా ఉంటుంది. ఇంటి డోర్ నెంబర్ అన్ని ఇచ్చింటారు కదా సార్, ఆల్రెడీ పాత ఇల్లు కాబట్టి డోర్ నెంబరు ఇంటి గుర్తులు అన్ని ఇచ్చింటారు కదా మీకు. దానిపైన అన్ని ఎంక్వైరీ. సార్ ఎమ్మెల్యే వాళ్ళు ఒత్తిడి ఉంది అంటారు, ఎంతవరకు ఇది కరెక్ట్? ఏం లేదు. మన పైన ఒక ఇంటి 3 రకాల ఫోటోలు పెడితే మీరు రిజిస్ట్రేషన్ చేసే ఉండదు కదా సార్. ఇంటి గుర్తు చూసుకుంటారు, కరెంట్ బిల్లు చూసుకుంటారు, సర్వే నెంబర్ చూసుకుంటారు కదా. ఇంటి గుర్తాలు కూడా అమ్మిన వాని పేరు మీద ఉన్నాయన్నమాట. అట్లా ముత్తసం ఫోటోలు 4 భాగాలు తీయచ్చు, 4 పక్కల నుంచి 4 భాగాలు తీయచ్చు. ఫోటో కాలం సంబంధం ఇంటి గుర్త మీరు కరెంట్ బిల్లు చూసుకుంటారు కదా మీరు. ఇంటి గుర్తం వాని పేరు మీద ఉంది, అమ్మిన వాని పేరు మీద ఉంది. ఫస్ట్ కొన్న పేరు మీద ముత్తసం కాలే అప్పటికి. అది ఇప్పుడు ఫైనల్గా రిజిస్ట్రేషన్ ఎవరికి వర్తిస్తుంది సార్? ఫైనల్గా రిజిస్ట్రేషన్ ఎవరికి వర్తిస్తుంది? మొదటి కొన్నవాళ్ళకి వాళ్ళకు వర్తిస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే సార్ పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని చేసినాడు. ఆమె ఇచ్చింది కదా సార్, ఒకసారి ఇచ్చింది కదా ఆమె, ప్రెస్ నోట్ ఇచ్చింది కదా ఆమె. అడిగింటే ఎమ్మెల్యే గారి బావమారిది ప్రజలతో, అశోక్ బావమారి ప్రజలతో నేను చేసినాడని చెప్తాను. ఎవరు మన ఆఫీస్లో జోలికి కాదు, ఎవరు ఎంటర్ కాదు. వాళ్ళు వచ్చేది డబ్బులు ఇచ్చినారు, నోటీసు ఇచ్చినారు. మిమ్మల్ని ఇట్లా మిస్లీడ్ చేసిన డాక్యుమెంట్ రైటర్ల పైన కూడా మీరు ఏదైనా చర్య తీసుకోవాలనుకున్నారు? అది నెక్స్ట్ డిఆర్ ఎంక్వైరీ పెట్టారా, ఆ రోజు తీసుకుంటాడు జిల్లా రిజిస్టర్గా తీసుకుంటారు. దాని రైట్ ఎవరు సార్ మీకు పెట్టింది? అది చూడండి డాక్యుమెంట్ అంతా రైట్ అవుతుంది. ఇంత పెద్ద విషయం జరుగుతుంది, మీరు చూడండి. ఇంకా ఏం చూడలేదు, ఇంకా చూస్తున్నాము అని. 1 మంత్ నుంచి జరుగుతాను సార్, దగ్గర 15 days ఫైన్ అయింది. ఈ ఏరియాలో వచ్చి కొత్త వాటి ఒక పర్సెంట్ పేర్లు డాక్యుమెంట్ ఐడియా ఉండదు. 1000 మంది ఉంటారు మామూలు పరిశీలన చేసే కదా సార్ మీరు చేయాల్సింది. పరిశీలించకుండా ఎందుకు చేసినారు ఈ విధంగా డబుల్ రిజిస్ట్రేషన్? పరిశీలించకుండా ఎందుకు చేశారు? అంటే మన ఉద్దేశం వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి చేస్తాం. అంటే మీరు ఊరికే డాక్యుమెంట్ రైటర్ తీసుకొచ్చి మీ ముందర పెట్టేస్తాను, మీరు సంతకాలు పెట్టేసేసి రీచ్ అయిపోయినారు బయట అనుకుంటున్నారు ప్రజలు. అసలు పార్టీలు మన దగ్గర రానే రాదు, అసలు ఎవరు ఒక్క పార్టీ రాదు. ఓన్లీ వీళ్ళు ఒక్కటి వస్తారు, డాక్యుమెంట్ రైటర్లు వస్తారు. మీ దగ్గర డాక్యుమెంట్ రైటర్లు వచ్చి సంతకం పెట్టమంటే పెట్టేస్తున్నారు. అయితే కాదు, డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళే ఉంది. ఎందుకంటే